కాదు కాదు వారే మాట్లాడటం కాదు కదా. ఇది కాంగ్రెస్ కి బీజేపీకి సంబంధించిన వ్యవహారం కాదు. దయచేసి కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేస్తుంది అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు తర్వాత. అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యానాలు అవి మనమేదో అనాలోచితంగా వచ్చినాయి లేదా స్లిప్ అయ్యారు, అది కరెక్ట్ కాదు. అసలు బేసిక్ గానే అంబేద్కర్ గారు మన అమిత్ షా గారు మాట్లాడిన తీరు ఇవాళ మనం ఏమనుకుంటున్నాం, అంబేద్కర్ గారిని హేళనగా అవమానకరంగా మాట్లాడటం అంటే భారత రాజ్యాంగం మీద మాట్లాడినట్టు కాదా, భారత ప్రజానికం మీద మాట్లాడినట్టు కాదా? ఈ వాజ్ ది మన ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అది ఎవరు కాదు, మేము భారతదేశం అత్యున్నతమైన ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి. దురదృష్టకరం ఏమిటనంటే నిజంగానే అమిత్ షా గారు నోరు జారితే మోడీ గారు ఏం చేయాలో, మోడీ గారు ట్విట్ లో చెప్తారు, అమిత్ షా గారు చెప్పింది చాలా మంచిదని చెప్తారు. ఏమనాలి, ఇదంతా కాన్సెన్స్ జరిగింది కాదా, అనాలోచితంగా జరిగిందా? విల్సన్ గారు చెప్పింది ప్రతి పదం విన్నాను, మామూలుగా నేను జోక్యం చేసుకోకుండా ఉన్నాను, కానీ వారు మాట్లాడిందంతా వినాలనే ప్రయత్నం చేశాను. కాంగ్రెస్ గురించి, వారు ఏం చేశారు గురించి, వారి త్యాగాల గురించి నేను చెప్పాలా? ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ చరిత్ర గురించి చెప్పాలా? గోవల్కర్ గారు ఏం చెప్పాడు దాని గురించి మనం మాట్లాడదామా? లేదా మీరు నాగపూర్ లో అంబేద్కర్ గారు నాగపూర్ లో కేంద్రంగా పనిచేస్తా ఉంటే మీకు ఎక్కడ నాగపూర్ లో ఎందుకు కేంద్రం పెట్టారు మీరు? అక్కడ ముస్లింస్ లేరు కదా నాగపూర్ లో. అంబేద్కర్ మీద దాడి కోసం కాదే పెట్టింది. కాబట్టి విల్సన్ గారు వెళ్ళుంటే మనం మాట్లాడవచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది, మీరు చాలాసేపు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు, చాలా ఆరోపణలు మాట్లాడారు. ఈ రోజు మీరేనండి కొంచెం మీరేం అడిగారు, మీరు మాట్లాడేటప్పుడు ఇతరులు జోక్యం చేసుకోవచ్చు అన్నారు. మీరు పాటించాలా? మీరు పాటించాలా? మీరు పద్ధతిని పాటించండి. మల్లురావు గారు జోక్యం చేసుకోలేదు కదా, పెద్ద ఆయన జర్నలిస్ట్ గారు జోక్యం చేసుకోలేదు కదా, లక్ష్మీ గారు అబద్ధాలు చెప్పేది మీ నుంచి కూడా నేర్చుకోవాలా? ఖచ్చితంగా అంబేద్కర్ గారు కాదు అంబేద్కర్ గారిని కాదా ఐకాన్ కాదా? అంబేద్కర్ రాజ్యాంగానికి, భారత ప్రజాస్వామ్యానికి ఐకాన్ కాదా? రోల్ మోడల్ కాదా? ఏంటి మీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? కాదు, మీరు జోక్యం చేసుకోవద్దు. నేను మాట్లాడేనండి. మీకు మొదటిసారికి చెప్తుంది ఏమిటంటే, ఆయన నోరు జారితే ప్రధానమంత్రి గారు సెట్ చేయాలి కదా. చాలా సందర్భాల్లో మాటల్లో అందరం కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ అవుతాం. కానీ మీరు టంగ్ స్లిప్, మీరు కాన్షియస్ గా మాట్లాడారు. ఇది ఒక్కసారే కాదు, అనేక సార్లు మాట్లాడారు. యోగి గారు ఏం మాట్లాడారు, గతంలో రాజస్థాన్లో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇది అంబేద్కర్ గారిని అవమానించడం మేరకే కాదు, భారత రాజ్యాంగాన్ని అవమానించారు, ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. కాన్షియస్ గా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ రాజ్యాంగం పనికిరాదు అనే దాంట్లో ఉన్నారు. ఆ రాజ్యాంగం పనికిరాదు అని అంటే అంబేద్కర్ గారిని ఏలన చేయాలి, అవమానపరచాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్షమాపణ చెప్పటం కాదు, అమిత్ షాకి హోమ్ మినిస్టర్ సీట్ లో కూర్చొని అర్హత కూడా లేదు. ఖచ్చితంగా ఇది ఇంకొక దేశంలోనైతే, ఏ దేశంలోనైనా ఇలాంటి ఏమండి వాళ్ళ దక్షిణ కొరియాలో ఏం జరుగుతా ఉంది, జపాన్లో ఏం జరుగుతా ఉంది, అదాన్ని ఆధారాలతో దొరికితే దాన్ని పార్లమెంట్ లో చర్చించాలంటే పార్లమెంట్ నడవకుండా ఇంతవరకు ప్రధానమంత్రి కామెంట్ చేయడం. రైట్, ఒక్క నిమిషం వెంకట గారు మళ్ళీ మీకు వస్తా. వెంకట గారు మళ్ళీ మీకు ఇస్తా ఒకసారి. వెంకట గారు మళ్ళీ మీకు ఇస్తా. వెంకట గారు మళ్ళీ మీకు ఇస్తా. కాన్షియస్ గా చేస్తుంది. రైట్ విల్సన్ గారు.